This is Rohit. In this video, I will share a step by step guide on how to frame sentences easily and quickly, whether you are a beginner or looking to improve your communication skills. So, this video is perfect for you. Let's get started. సో ఈ వీడియోలో మనం చూసుకుంటే సెంటెన్స్ అనేవి ఎలా ఫ్రేమ్ చేయాలి అండ్ వాటి ప్రొనౌన్స్ ఏవి యూస్ చేయాలి సో ఆ ప్రొనౌన్స్కి తగినట్టు ఏ హెల్పింగ్ వర్బ్ యూస్ చేయాలి అన్నదంతా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఓకే సో మనకి ఇంగ్లీష్‌లో 7 ప్రొనౌన్స్ అనేవి ఉంటాయి. ఐ, వి, యూ, దే, హి, షీ, ఇట్. ఐ అంటే నేను, వి మేము, యు మీరు, దే వారు, హి అతను, షీ ఆమె, ఇట్ అది. ఇట్ అనేది ఒక వస్తువుకి గాని, లేదా ఒక యానిమల్‌కి గాని యూజ్ చేస్తాం. సో, ఇప్పుడొచ్చేసి మనం ప్రొనౌన్స్ ఎన్నుంటాయో తెలుసుకున్నాం. అండ్ హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ ఏ ప్రొనౌన్‌కి యూజ్ చేయాలి. ఓకే. So the third page. Okay. ఐ. ఐ అనేది యామ్‌కి యూజ్ చేస్తాం. అండ్ వి, యూ, దే. సో ఇదంతా ఆర్‌కి. ఆర్ అనే హెల్పింగ్ వర్బ్‌తో ఫ్రేమ్ చేస్తాం సెంటెన్స్. అండ్ హి, షీ, ఇట్. సో ఈ 3 ప్రొనౌన్స్ అనేవి ఈస్‌తో అవుతది. సెంటెన్స్ ఫార్మేషన్ అనేది. సో ఓకే. యామ్, ఆర్, ఈస్. సో దీని యూసేజ్ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్‌ప్రెస్ ది యాక్షన్ విచ్ ఆర్ గోయింగ్ ఎట్ ప్రెజెంట్. సో, ప్రెజెంట్ ఇప్పుడు మనం ఏదైతే ఒక పర్టిక్యులర్ యాక్షన్ అనే ఒక పని ఏదైతే చేస్తున్నామో, సో, దానికి యామ్ ఆర్ ఈజ్ అనేది యూజ్ చేస్తాం. సో, పీపీ ఈజ్ నథింగ్ బట్ పర్సనల్ ప్రొనౌన్ అండ్ హెచ్‌వి ఈజ్ నథింగ్ బట్ హెల్పింగ్ వర్బ్ అండ్ వర్బ్ ఫార్మ్స్. సో, వర్బ్ ఫార్మ్స్‌లో 4 ఉంటాయి. వి1, వి2, వి3, వి4. ఓకే. అండ్ పీఎస్ ఈజ్ నథింగ్ బట్ పాజిటివ్ సెంటెన్స్ అండ్ ఎన్ఎస్ ఈజ్ నథింగ్ బట్ నెగెటివ్ సెంటెన్స్. సో, పీఐ అనేది పాజిటివ్ ఇంట్రోగేటివ్ ఆర్ ఎల్స్ పాజిటివ్ క్వెషన్ ట్యాగ్. అండ్ ఎన్ఐ నెగెటివ్ ఇంట్రోగేటివ్ ఆర్ నెగెటివ్ క్వెషన్ ట్యాగ్. ఓకే. సో, మీరు చూసుకుంటే ఒక సెంటెన్స్ అనేది ఫార్మ్ చేయాలంటే దాని స్ట్రక్చర్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ ప్రొనౌన్ అండ్ హెల్పింగ్ వర్బ్ అండ్ వర్బ్ ఫార్మ్ అండ్ ఆబ్జెక్ట్. సో, పర్సనల్ ప్రొనౌన్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఐ, వి, యూ, దే, హి, షీ, ఇట్. సో, ఇదంతా పర్సనల్ ప్రొనౌన్. ఓకే. అండ్ యామ్, ఆర్, ఈజ్ ఉంది కదా! సో, ఇది హెల్పింగ్ వర్బ్. ఇది ఒక నిమిషం. హెల్పింగ్ వర్బ్. సో నెక్స్ట్ ఏం కావాలి మనకి వర్బ్ ఫార్మ్. సో, వర్బ్స్ అనేవి తెలియాలి కాబట్టి ఇగోండి. ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఒక ఇమేజ్ డిస్‌ప్లే అవుతుంది చూడండి. సో, ఇక్కడ చాలా వర్బ్స్ ఉన్నాయి. యాక్సెప్ట్, యాడ్, అడ్మైర్, అడ్మిట్, అడ్వైస్. సో, ఇందులో ఏదో ఒక మీరు రాండమ్‌గా ఒక వర్బ్ అనేది చూజ్ చేసుకోండి. నేను యాక్సెప్ట్ తీసుకున్నాను. సో, ఇప్పుడు దాంతో మనం ఎలా సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేయాలో చెప్దాం. సో, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ సెంటెన్స్. సో, ఐ పర్సనల్ ప్రొనౌన్, యామ్ హెల్పింగ్ వర్బ్, యాక్సెప్టింగ్. సో, అక్కడ యాక్సెప్ట్ ఉంది కదా! ఇక్కడెందుకు యాక్సెప్టింగ్ అంటే, సో, ఇట్ ఈస్ వి4 అంటే ఇంగ్ ఫార్మ్‌లో ఉంది. ఇంగ్ ఫార్మ్ ఈస్ నథింగ్ బట్ సో, ఇప్పుడు ఏదైతే ఒక వర్బ్ ఉందో, సో, దానికి లాస్ట్‌లో ఇంగ్ అనే వర్డ్ యాడ్ చేస్తాం అంతే జస్ట్. సో, దట్ ఈస్ నథింగ్ బట్ వి4. సో, ఆఫ్ యాక్సెప్టింగ్. సో, ఆబ్జెక్ట్ అంటే ది ఆఫర్ లెటర్. అండ్ నెగెటివ్ సెంటెన్స్. ఐ యామ్ నాట్ యాక్సెప్టింగ్ ది ఆఫర్ లెటర్. ఐ యామ్ యాక్సెప్టింగ్ ది ఆఫర్ లెటర్ అంటే, నేను ఈ ఆఫర్ లెటర్‌ని యాక్సెప్ట్ చేస్తున్నాను. ఐ యామ్ నాట్ యాక్సెప్టింగ్ ది ఆఫర్ లెటర్ అంటే, నేను ఈ ఆఫర్ లెటర్‌ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే. అండ్ పాజిటివ్ ఇంట్రిగేటివ్ చూసుకుంటే, ఐ మీన్ పాజిటివ్ క్వెషన్ ట్యాగ్. ఆర్ యూ యాక్సెప్టింగ్ ది ఆఫర్ లెటర్? సో, నువ్వు ఈ ఆఫర్ లెటర్‌ని యాక్సెప్ట్ చేస్తున్నావా? ఓకే. అండ్ నెగెటివ్ ఇంట్రోగేటివ్. ఆర్‌ఎంట్ యూ యాక్సెప్టింగ్ ది ఆఫర్ లెటర్? సో, ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. ఐ యామ్ నాట్ యాక్సెప్టింగ్ ది ఆఫర్ లెటర్ అని ఇచ్చారు. బట్ ఇక్కడ ఆర్‌ఎంట్ యూ అని తీసుకున్నారంటే, యామెంట్ యూ అని ఎప్పుడూ సెంటెన్స్ అనేది ఫ్రేమ్ అవ్వదు. ఒకవేళ అలా ఫ్రేమ్ చేస్తే అది మిస్టేక్ అయిపోద్ది. సో, దట్స్ వై ఆర్ యూ యాక్సెప్టింగ్ ది ఆఫర్ లెటర్ అండ్ ఆర్‌ఎంట్ యూ యాక్సెప్టింగ్ ది ఆఫర్ లెటర్. సో, ఇది రైట్. ఓకే. నెక్స్ట్ మనం చూసుకుంటే ఐ అయిపోయింది. నెక్స్ట్ వి వద్దాం. అంటే మనము. సో, ఓకే. ఏదైనా పేజ్ యాహ్! వి ఆర్ డాన్సింగ్ అంటే మనం డాన్స్ చేస్తున్నాం. సో, ఓకే. పాజిటివ్ సెంటెన్స్. వి అనేది
పర్సనల్ ప్రొనౌన్. అండ్ హెల్పింగ్ వర్బ్ ఏమొచ్చి ఆర్. సో, వర్బ్ ఫార్మ్ వచ్చేసరికి వి4. డాన్స్, డాన్సింగ్. లేదంటే వి ఆర్ రీడింగ్ ఏ బుక్. ఏ బుక్ అనేది ఆబ్జెక్ట్ కింద వస్తది. అది పాజిటివ్ సెంటెన్స్. అండ్ నెగెటివ్ సెంటెన్స్‌కి వచ్చేసరికి వి ఆర్ నాట్ డాన్సింగ్ అంటే మేము డాన్స్ చేయట్లేదు. ఆర్ వి ఆర్ నాట్ రీడింగ్ ఎ బుక్. సో, వేరే సెంటెన్స్ అనేది ఫార్మ్ చేసుకోవచ్చు మీరు. అండ్ పాజిటివ్ ఇంట్రోగేటివ్ ఆర్ వి డాన్సింగ్. సో, ఇక్కడ మీరు పాజిటివ్ క్వెషన్ ట్యాగ్ అనేది ఎలా రాయొచ్చంటే సింపుల్‌గా చెప్తాను చూడండి. ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్ దగ్గర ఏముంది? హెల్పింగ్ వర్బ్ దగ్గర ఏమున్నాయో సో, ఆ 2 ఇంటర్‌చేంజ్ అవుతాయి. ఓకే. ఇంటర్‌చేంజ్ అంటే దాని ప్లేస్‌కి ఇది, దీని ప్లేస్‌కి అది వస్తది. సో, క్లియర్‌గా మీరు చూసుకుంటే ఆర్ ఇక్కడుంది. వి ఇక్కడుంది. ఆర్ వి డాన్సింగ్. సో, ఇది పాజిటివ్ క్వెషన్ ట్యాగ్. అండ్ నెగెటివ్ క్వెషన్ ట్యాగ్‌కొస్తే వి ఆర్ నాట్ డాన్సింగ్. వి ఆర్ నాట్. ఆర్ నాట్ అంటే ఆర్ ప్లస్ నాట్ ఈక్వల్స్ టు ఆర్‌ఎంట్. సో, ఆర్ ప్లస్ నాట్ ఈక్వల్స్ టు ఆర్‌ఎంట్ మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే. ఆర్‌ఎంట్ వి డాన్సింగ్. సో, దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ యూ. యూ ఆర్ రైటింగ్ ఏ బుక్. నువ్వు బుక్ రాస్తున్నావు. యూ అనేది పర్సనల్ ప్రొనౌన్. ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్. రైటింగ్ అనేది వి4 అంటే వర్బ్ ఫార్మ్. సో, వి4 వెర్బ్ ఫార్మ్. ఓకే. ఏ బుక్. ఏ బుక్ అనేది ఆబ్జెక్ట్ మీకు. ఇక్కడ మీరు క్లియర్‌గా చూసుకుంటే ఏ బుక్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఎందుకంటే నువ్వు ఒక బుక్ రాస్తున్నావు. అది పాజిటివ్ సెంటెన్స్. నెగెటివ్ సెంటెన్స్ వచ్చేసరికి యూ ఆర్ నాట్ రైటింగ్ ఏ బుక్. నాట్. నువ్వు బుక్ రాయట్లేదు. సో, పాజిటివ్ ఇంట్రోగేటివ్ ఐ మీన్ పాజిటివ్ క్వెషన్ ట్యాగ్. సో, ఆర్ యూ రైటింగ్ ఏ బుక్? నువ్వు బుక్ రాస్తున్నావా? ఆర్‌ఎంట్ యూ రైటింగ్ ఎ బుక్? నువ్వు బుక్ రాయట్లేదు అసల. సో, అది. అండ్ నెక్స్ట్ దే. సో, మీరిక్కడ చూసుకుంటే మనం ఎన్ని కవర్ చేసాం? ఐ, వి, యూ అండ్ నెక్స్ట్ దే. ఓకే. క్వైట్ గుడ్. సో, దే అనేది పర్సనల్ ప్రొనౌన్ అండ్ ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్. సో, చూసుకుంటే ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్. ప్లేయింగ్. ప్లేయింగ్ అనేది ఏంటి? వి4 ఐ మీన్ వర్బ్ ఫార్మ్. సో, ఫ్రీ ఫైర్. ఇది ఒక ఆబ్జెక్ట్. సో, ఇలా మీరు సెంటెన్స్ అనేది ఫార్మ్ చేసుకోండి 4 టైప్స్‌లో. అంటే ఒకటి పాజిటివ్ సెంటెన్స్, నెగెటివ్ సెంటెన్స్ అండ్ పాజిటివ్ క్వెషన్ ట్యాగ్ అండ్ నెగెటివ్ క్వెషన్ ట్యాగ్. సో, మీరిలా ఎప్పుడైతే సెంటెన్స్ అనేది ఫార్మ్ చేస్తారో ఓన్లీ ఇక్కడ మీకు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్‌తో కాకుండా ఇక్కడ మీరు చూసుకుంటే చాలా ఉన్నాయి వర్బ్స్ అనేవి. ఒకవేళ మీకు ఇంకా ఇవి కాకుండా ఇంకా కావాలి అనుకుంటే మీరు గూగుల్‌లో గాని ఆర్ చాట్‌జీపీటీ గాని అడిగితే ఇంకా వర్బ్స్ ఇస్తది. సో, ఆ వర్బ్స్‌తో కూడా మీరు సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేయండి. సో, ఫ్రేమ్ చేసి ఒకసారి అవి చూసుకోండి. వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. ఓకే. ఓకే. హ్మ్. నెగెటివ్ సెంటెన్స్‌కొస్తే దే ఆర్ నాట్ ప్లేయింగ్ ఫ్రీ ఫైర్. వాళ్ళు ఫ్రీ ఫైర్ ఆడట్లేదు. ఓకే. దే ఆర్ నాట్. సో, పాజిటివ్ క్వెషన్ ట్యాగ్. ఆల్రెడీ మనం ఇందాకే చెప్పుకున్నాం. దే ఆర్ అన్న ప్లేస్‌లో ఆర్ దే అవి 2 ఇంటర్‌చేంజ్ అవుతాయి. దాని ప్లేస్‌కి ఇది, దీని ప్లేస్‌కి అది. సో, ఆర్ దే ప్లేయింగ్ ఫ్రీ ఫైర్? ఓకే. వాళ్ళు ఫ్రీ ఫైర్ ఆడుతున్నారా? ఆరెంట్ దే ప్లేయింగ్ ఫ్రీ ఫైర్? వాళ్ళు ఫ్రీ ఫైర్ ఆడటం లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ దేతో ఆర్ ఎండింగ్ ఫార్మ్‌తో సెంటెన్స్ అనేది ఫ్రేమ్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హి, షీ, ఇట్. ఓకే. హి, షీ, ఇట్. సో, అతడు. సో, హి ఈస్ ఇంప్రూవింగ్ హిస్ కమ్యూనికేషన్ స్కిల్స్. తను తన కమ్యూనికేషన్ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు. ఓకే. సో, హి అనేది పర్సనల్ ప్రొనౌన్. ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్. ఇంప్రూవింగ్. సో, చూసుకుంటే మీరు లాస్ట్‌లో ఇక్కడ ఒక్క నిమిషం. యాహ్! ఇంగ్ అనేది ఉంది. సో, ఇది వి4. హిస్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో, ఇదంతా ఆబ్జెక్ట్. ఓకే. సో, తను తన కమ్యూనికేషన్ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు. అది పాజిటివ్ సెంటెన్స్. అండ్ నెగెటివ్ సెంటెన్స్ ఇచ్చేసరికి హి ఈస్ నాట్ ఇంప్రూవింగ్ హిస్ కమ్యూనికేషన్ స్కిల్స్. తను తన కమ్యూనికేషన్ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవట్లేదు. ఓకే. పాజిటివ్ క్వెషన్ ట్యాగ్. సో, ఈస్ హి ఇంప్రూవింగ్ హిస్ కమ్యూనికేషన్ స్కిల్స్? అంటే తను ఏమైనా తన కమ్యూనికేషన్ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకుంటున్నాడా? నెగెటివ్ ఇంట్రోగేటివ్. సో, ఐ మీన్ నెగెటివ్ క్వెషన్ ట్యాగ్. ఈజంట్ హి ఇంప్రూవింగ్ హిస్ కమ్యూనికేషన్ స్కిల్స్? సో, తన కమ్యూనికేషన్ స్కిల్స్‌ని తను అసలు ఇంప్రూవ్ చేసుకోవట్లేదు. ఓకే. హి అయిపోయింది. అతడు. సో, నెక్స్ట్ షీ ఆమె. సో, షీతో పాజిటివ్ సెంటెన్స్ అనేది ఎలా ఫ్రేమ్ అవుద్దంటే సేమ్ ఎగ్జాక్ట్. షీ అనేది పర్సనల్ ప్రొనౌన్. ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్. అండ్ వాచింగ్ వి4 మూవీస్ ఈస్ ద ఆబ్జెక్ట్.
షీ ఈస్ వాచింగ్ మూవీస్ లేదా షీ ఈస్ వాచింగ్ ఏ మూవీ. ఇక్కడ నేను మూవీస్ అని తీసుకున్నాను కాబట్టి షీ ఈస్ వాచింగ్ మూవీస్ అని రాసాను. లేదు మీరు షీ ఈస్ వాచింగ్ ఏ మూవీ అది కూడా రైటే. ఓకే. షీ ఈస్ వాచింగ్ మూవీస్ ఆర్ వెబ్ సీరీస్. తను ఆ మూవీస్ చూస్తుంది. హ్మ్. నెగెటివ్ సైన్ వచ్చేసరికి షీ ఈస్ నాట్ వాచింగ్ మూవీస్. తను మూవీస్ చూడట్లేదు. సో, పాజిటివ్ క్వెషన్ ట్యాగ్. థర్డ్ వన్ ఈస్ షీ వాచింగ్ మూవీస్ ఆర్ వెబ్ సీరీస్? తనేమైనా మూవీస్ గాని, వెబ్ సీరీస్ గాని చూస్తుందా? సో, అది. నెగెటివ్ ఇంటరోగేటివ్‌కొచ్చేసరికి ఈజంట్ షీ వాచింగ్ మూవీస్ అండ్ వెబ్ సీరీస్? తనసల మూవీస్ అండ్ వెబ్ సీరీస్ ఏమి చూడట్లేదు. ఓకే. అండ్ ఇట్. సో, ఇట్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి మీరు ముందుగా చూసుకుంటే అనేది నేను. అది ఒక మనిషి హ్యూమన్ బీయింగ్. వి అనేది కూడా హ్యూమన్ బీయింగ్. ఎందుకంటే మనము. యూ, దే, హి, షీ. సో, మీరు ఇక్కడ వరకు 1 మినిట్. యాహ్! సో, మీరు ఇక్కడి వరకు చూసుకుంటే ఇదంతా ఓకే. బట్ ఇట్ అనేది దేనికి ఎక్కువ వాడతామంటే ఒక యానిమల్‌కి గాని, లేదా ఒక నాన్ లివింగ్ థింగ్. సో, ఇట్ అనేది చూసుకుంటే ఒక నాన్ లివింగ్ థింగ్ గాని అండ్ యానిమల్‌కి గాని యూజ్ చేసుకుందామని చెప్పాం. సో, ఏ లయన్ ఈస్ ఈటింగ్ ఏ డియర్. సో, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఇందులో మనం చూసుకుంటే ఇట్ ఈస్ రైనింగ్ ఔట్‌సైడ్. సో, బయట వర్షం పడుతుంది. అండ్ నెగెటివ్ సైన్‌కొస్తే ఇట్ ఈస్ నాట్ రైనింగ్ ఔట్‌సైడ్. సో, బయట వర్షం పడట్లేదు. సో, పాజిటివ్ ఇంటరోగేటివ్‌కొస్తే ఈజ్ ఇట్ రైనింగ్ ఔట్‌సైడ్? బయట వర్షం పడుతుందా? ఈజంట్ ఇట్ రైనింగ్ ఔట్‌సైడ్? సో, బయట వర్షం పడవట్లేదు. సో, మీరిలా డైలీ ఒక 10-15 సెంటెన్సెస్ అనేవి ఫార్మ్ చేయండి. సో, ఇక్కడున్న వర్బ్స్‌ని యూజ్ చేసుకొని అండ్ సేమ్ ఈ స్ట్రక్చర్ ఫాలో అయ్యి. సో, దెన్ యూ విల్ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఎందుకంటే మీరు చదవడంలో ఎక్కువ రావచ్చు అండ్ రైటింగ్‌లో ఎక్కువ రావచ్చు. బట్ వెన్ ఇట్స్ కమ్ టు స్పీకింగ్, సో యూ హ్యావ్ టు స్పీక్ కాన్ఫిడెంట్‌లీ అండ్ స్పాంటేనియస్‌లీ. సో, దట్స్ వై యూ హ్యావ్ టు improve your vocabulary and improve your sentence structure formations. Okay. Thank you for watching this video. If you found this video helpful, like and share it with your friends and family members. Subscribe to my channel to boost your communication skills and get more valuable videos on interview preparation and English improvement. Stay tuned for more. Thank you guys.